రాజేందర్ అన్న గురించి మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది. పాట పాడితే పెద్ద యుద్ధం విపత్తే వస్తుంది తెలుసా మీకు? ఒకసారి ఒక పాట రాసిన నేను, బహుజన సంకల్పమా నిరుపేదల నేస్తమా, తలపైన కిరీటమున్న సామాన్యుల నేస్తమా, రైతన్నల మిత్రమా కూలి జనుల క్షేత్రమా, తెలంగాణ భూములకే ఆకుపచ్చ వర్ణమా, ప్రజా ఉద్యమాల నుండి ఉదయించిన కిరణమా, ప్రజాస్వామ్య విధానాల్లో వెలుగొందిన తేజమా, రాజకీయ రంగంలో నీ నడవడి సాధ్యమా, బహుజన సంకల్పమా నిరుపేదల నేస్తమా, తలపైన కిరీటమున్న సామాన్యుల నేస్తమా. విన్నారా ఈ పాట? ఈ పాట పెట్టిన పెంట తంట అంతా ఇంత కాదు, నవ్వుతాను చూసిరా. నన్ను ఇంటికి పిలిచి, తమ్మి నీకు దండం పెడతారా భయ్, ఈ పాట యూట్యూబ్లోకి వెళ్ళి డిలీట్ చేయరా అని అడిగితే చెప్పిన నేను, హుజరాబాద్ లో మీరు ఉన్నప్పుడు నేను ఒక పాట రాసిన, ఒక్కొక్క అడుగు వేసి నువ్వు నడువు ఈటల రాజేందర్ అన్న గెలుపు కోసమై. ఈ పాటలో నాకేం చెప్పిండంటే, తన భూమిని వదిలి తెలంగాణ భూమి స్వేచ్ఛ కోరుకున్నవాడు ఎవరున్నారా? ఎవరు లేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కరీంనగర్ వచ్చినప్పుడు, అన్న శాసనసభ పక్ష నేతగా ఉన్నప్పుడు పిలుచుకొని మాట్లాడుతున్నాను, పిలిస్తే ఆయన లోపలికి పోతాడు. పోయినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమరుగుతారు అంటే, ఏ రాజేంద్ర, తెలంగాణ రాదు కాదు, కేసీఆర్తో కాదు, నీతోని కాదు, నువ్వు కాంగ్రెస్ లో గలువు, నేను కేంద్ర మంత్రిని చేస్తా, నేను రాజుని చేస్తా అని మాట్లాడతాడు. ఆయన లేచి ఏం చెప్తాడు రాజేంద్ర అంటే, రెండు చేతి దండం పెట్టి, మీరేదో ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారని, తెలంగాణ భూమికి ఏదో మంచి చేస్తారని, జరుగుతున్న ఉద్యమానికి ఏదన్నా ఆపి తెలంగాణని ఇచ్చే విధంగా మీరు కేంద్రంతో మాట్లాడి ఏదన్నా మాకు మంచి చేస్తారనుకొని వచ్చినా గానీ నేను ఈ నీచ రాజకీయాలు చేయడానికి రాలేదు అని తెగేసి చెప్పొచ్చాను తెలుసా మీకు? అట్లా చెప్పి రావడం వల్ల వచ్చిన పర్యవసానం తెలంగాణ వచ్చింది. తెలంగాణ రావడానికి ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఈటల రాజేందర్ గారు ఈ మాట్లాడిన తర్వాత మధ్యలో సంఘటన జరిగింది. ఆయన ఇప్పుడు ఇల్లు కట్టుకున్న స్థలం ఆనుకొని ఓఆర్ఆర్ ఉంటుంది. యాక్చువల్గా ఆ ఓఆర్ఆర్ ఇంకో 2 కిలోమీటర్లు ముందు పోవాల్సింది ఉండే. అది వెనకకి ఎందుకు వచ్చింది అంటే, తెలంగాణ ఉద్యమానికి డబ్బులు పెడుతున్నాడు ఎవడయా అని ఎతికితే ఈటల రాజేందర్ అని తెలిసి, ఈటల రాజేందర్ని ఎక్కడ దొక్కుదాం ఎక్కడ చంపుదాం అని ఎతికితే, అక్కడ ఆయన ఇల్లు కట్టుకునే స్థలంలో భూమి ఉందండి, దాన్ని మనం ముందుకేస్తేనే నష్టపోతుడు అని చెప్తారు, లేదా దిగొస్తాడు అని చెప్తారు. రాజేందర్ అన్న 2 కిలోమీటర్లు అవతల పోవాల్సిన భూమిని ముందుకు తెచ్చి చేసినప్పుడు పిలిపించి నువ్వు సరెండర్ గా మా పార్టీలో గలవు, మాతో చేయగలపు అంటే ఒక మాట చెప్పిండు అన్న, ప్రాణం పోయినా పర్వాలేదు కానీ, ఈ భూమి పోయినా పర్వాలేదు కానీ, తెలంగాణ భూమికి స్వాతంత్రం వచ్చేంత వరకు దాకా కాంప్రమైజ్ అయ్యి ఎవరి ముందు తల వంచే ప్రసక్తి లేదని చెప్పి. అందుకే నేను చెప్పిన రాజేందర్ అన్న గురించి నేను మాట్లాడాల్సి వస్తే పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది రాష్ట్రంలో. కాబట్టి రాజేందర్ అన్న గురించి ప్లాంట్ గానే నేను మాట్లాడకుండా పోయినా, కిందికి పోయినాక మా శ్రావణ్, పాటమ్మ రాంబాబు తమ్ముడు, గంగ చెల్లె, మా ఊళ్ళో మా పరివారం అంతుండే ఏమంటారు, నువ్వు రాజేందర్ అన్న గురించి మాట్లాడలేదు అంటారు. మాట్లాడితే ఇంత చరిత్ర చెప్పాల్సి వస్తుంది. ఆయనకు నాకు స్వచ్ఛందంగా ప్రత్యక్షంగా, కిషన్ అన్నకు నాకెంతుందో తెలంగాణ ఉద్యమంలో, రాజేందర్ అన్నతో కూడా నాకు అంతే ఉంది. రాజేందర్ అన్న నేను విపరీతమైన పోరాటాలు చేసినాం, విపరీతంగా అరెస్ట్లు అయినాం. మొన్నటి దాకా ఉండే రైల్వే కేసు ఉప్పల్ది ఉన్ను కాజీపేటది చెప్పు, చాలా పెద్ద చరిత్ర. రాజేందర్ అన్న నేను చెప్పొద్దనే పోయినా, దీన్ని తప్పుగా ఎవరు భావించద్దు, చెప్పితే ఇంత చరిత్ర చెప్పాల్సి వస్తుందని చెప్పకుండా పోయినా, అయినా చెప్పమని ప్రోద్బలం చేసిన మా తమ్ముళ్ళకి, వేదిక మీద ఉండి ఓపిక పోయిన పెద్దలకి, ముందు ఉన్న మీ అందరికీ, మీడియా మిత్రులకి, ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ, మా గోండు కళాకారులకు, ఒగ్గు కళాకారులకు, గుస్సాడి కళాకారులకు, ఒగ్గు కళాకారులు, డప్పు కళాకారులకు అందరికీ, ఈ సభ విజయవంతానికి తరలి వచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.